ఏమేం షాపింగ్ చేశాను, సారీస్ ఎలా తీసుకున్నాను, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేశాను అనేది వ్లాగ్లో చూపించబోతున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు వచ్చి పెట్టారనమాట ఈ మెహందీ. ఎలా అనిపించింది? క్యూట్ గా ఉంది కదా. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. కొంచెం బ్రెయిన్ వాడుతున్నాను ఈ మధ్య నేను. మగవాళ్ళు జోబి ఖాళీ చేస్తున్నారు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఈసారి నేను కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఊహల్లో తేలుతూ ఉన్నాను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ట్రెండింగ్ ఉందంటే ఇంక వెయ్యాలిగా, తప్పదు అన్నట్టు. టింగ్ 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 టింగ్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ బై వంశిక. అండ్ కింద ట్యాగ్ చేస్తాను వాళ్ళ పేజ్ని కూడా, ఒకసారి చూసేసేయండి. చూసారు ఎంత బాగా క్యూట్ ఉన్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీరాజ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్రాడల్ సెరమనీకి రిలేటెడ్ అనమాట. సో నేను షాపింగ్ చేసిన ఏమేం షాపింగ్ చేశాను, సారీస్ ఎలా తీసుకున్నాను, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఎలా డిజైన్ చేశాను అనేది వ్లాగ్లో చూపించబోతున్నాను. సో మెహందీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. బాగుంది కదా, చాలా చాలా బాగుంది, చక్కగా పెట్టారు. మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు వచ్చి పెట్టారనమాట ఈ మెహందీ. సో డ్రెస్ కలెక్షన్స్కి వచ్చేస్తే ఫస్ట్ నా చింతలతోనే నేను చూపిస్తాను మీ అందరికీ. సో ఇది టాప్, దిస్ ఈజ్ టాప్ పింక్ కలర్ అనమాట. చక్కగా మగ్గం వర్క్ చేయించాను నేను. ఇది మొత్తం ఇదంతా, ఇది వచ్చేసి హెచ్ లెటర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అన్నీ ఇట్లా టాజల్స్ లాగా చేయించాను. అండ్ మధ్యలో పర్ల్స్ వచ్చింది. ఈ డిజైనర్ వర్క్ అయితే సూపర్గా నచ్చింది నాకైతే. అండ్ కిందన ఇది బోటమ్. సో ఇలా ఫిల్స్ రిఫరెన్స్ పిక్ నాకు ఒకటి నచ్చి ఇది తీయించుకున్నాను. ఇది ఇట్లా. అండ్ కిందన వచ్చేసి మొత్తం ఇట్లా రఫుల్స్, నెట్ రఫుల్స్ అనమాట ఇవన్నీ. సో లోపల ఇలా యాజ్ యూజువల్ కాటన్ లైనింగ్. సో ఈ క్లాత్ వచ్చేసి అయితే చాలా చాలా బాగుంది. అండ్ మెటీరియల్ వాజ్ సూపర్ గుడ్ అనమాట. ఇది వచ్చేసి నేను కాత్యా డిజైనర్ స్టూడియో నుంచి అయితే డిజైన్ చేయించాను. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. అండ్ ఈ హెచ్ లెటర్ ఏం నేమ్ మేము రివీల్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. ఈలోపు మీరు గెస్ట్ చేయగలిగితే హెచ్ లెటర్తో ఏ నేమ్ వస్తుందో గెస్ట్ చేసేసేయండి. సో చాలా క్యూట్గా ఉంది కదా, అందుకే నా చింతలతోనే ఫస్ట్ ఓపెన్ చేశాను అనమాట. చాలా ఫేవరెట్గా చేయించాను. అండ్ ఇక్కడ చూడండి స్మాల్ బుటీస్ లాగా వచ్చి హ్యాండ్ కూడా. యాక్చువల్లీ ఇది నేను చెప్పాను అనమాట. యాక్చువల్లీ ఇది మగ్గం వర్క్ చేపిద్దాం అనుకున్నాము, బట్ అక్క అన్నారు వద్దురా మగ్గం వరకు, చిన్నపిల్ల కదా తనకు గుచ్చిపోతుంది, వద్దు, మనం ఇట్లా దీంట్లోనే మనం క్లాత్ తీసుకొని వేసేద్దామని చెప్పారనమాట. సో అందుకని ఇలా క్లాత్ ఇలా వచ్చింది, ఈ బుటీస్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి గుచ్చుకోదు పాపకి, ఎందుకంటే స్మూత్గా ఉన్నాయి ఇవన్నీ. అంటే కొంచెం కిందకు వస్తాయి కాబట్టి ఇవేమి మనకి పాపకి అంతా ఏమీ ఇబ్బంది ఉండదు. సో వాళ్ళ కంఫర్ట్ కూడా మనం చూసుకోవాలి కదా. సో ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇవి నేను ఇట్లా బటన్స్ లాగా పెట్టించాను అనమాట. జిప్ అయితే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇలా బటన్స్ అయితే ఏంటంటే కొంచెం ఇట్లా టక్కమని తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒక్కోసారి స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అండ్ స్కిన్ కూడా స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అది పెట్టించలేదు, ఓన్లీ ఇలా పెట్టించాను. ఎలా అనిపించింది? క్యూట్గా ఉంది కదా. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. నాకైతే బాగా నచ్చింది ఇది. అండ్ చూసారు ఎంత షైన్ వస్తుందో పాపది. పైన వచ్చేసి కాటన్ వేశారు, దీనికి కూడా మనం బటన్ ఇచ్చామన్నమాట. సో ఇలాంటి మీకు కూడా పర్చేస్ చేసుకోవాలంటే డిజైనర్ వాళ్ళది ట్యాగ్ కింద చేస్తాను, ఒకసారి చూసేసేయండి. చాలా క్యూట్గా అనిపించింది. ఇది డిజైన్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పింక్ చేస్తాను, చూసేసేయండి. బాగుంది కదా క్యూట్గా. ఇది వచ్చేసి నా చింతలది అనమాట. సో ఇది పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, బాగుంది కదా డ్రెస్, నాకైతే భలే నచ్చింది. వేసినప్పుడు చూడాలి, పిక్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. అండ్ నెక్స్ట్ నాది దిస్ ఈజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఇది కూడా మనం కాత్యా డిజైనర్ స్టూడియో నుంచే డిజైన్ చేయించాము, కంప్లీట్ మగ్గం వర్క్ ఇది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ చేయించాను అనమాట. సో ఇది
ఇక్కడ బుటీస్ పెట్టించాను అండ్ రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. ఇట్లా నెక్ ఫుల్ నెక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మధ్యలో ఇట్లా ఇవి ఏమంటారు, వీటిని ఏమో అంటారు ఇట్లా హ్యాంగింగ్ లాగా సేమ్ నా చింతలకి ఎలా వచ్చిందో హ్యాంగింగ్స్ సేమ్ ఇద్దరికి ఉండాలని చెప్పేసి ఇట్లా హ్యాంగింగ్స్ ఇట్లా చేయించాను. అండ్ వర్క్ సిమిలర్గా ఉండాలని చెప్పేసి సేమ్ సిమిలారిటీ తీసుకున్నాం అనమాట. మొత్తం కంప్లీట్గా దద్దోజీ వర్క్ అంటారు కదా, సో ఇది కంప్లీట్గా నాకైతే బాగా నచ్చింది. ఈ వర్క్ సూపర్గా అనిపించింది. మనకి పింక్స్ ఎన్నున్నా కూడా చాలా మంచి అనిపిస్తాయి, ఎక్కువ కావాలనిపిస్తుంది లేడీస్కి. పింక్స్ ఎన్నున్నా కూడా ఆల్మోస్ట్ దగ్గర కలర్స్ చాలా ఉంటాయి పింక్స్ నా దగ్గర. చాలా ఫేవరెట్ నాకైతే పింక్. సో ఫ్రంట్లో అయితే ఈ పార్ట్ ఇక్కడ వరకు తీసుకున్నారు. సో ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వచ్చింది డిజైన్ వర్క్. ఇది కూడా కార్తియా డిజైనర్ స్టూడెంట్ నుంచి అయితే డిజైన్ చేయించాను. ఇది కూడా మీకు కూడా నచ్చితే రిఫరెన్స్ పిక్ తీసుకొని మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను, కొలాబ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఎలా అనిపించింది, బాగుంది కదా బ్లౌజ్. సో ఫస్ట్ ఎవరైనా సారీ చూపించి బ్లౌజ్ చూపిస్తారు, కానీ నేను బ్లౌజ్ చూపించి సారీ చూపిస్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ సపరేట్, సారీ సపరేట్ అనమాట. దానికి హైలైట్ అనేది చెప్పాలి. సో నేను ఇది బ్లౌజ్ సపరేట్గా సారీ కోసం మ్యాచింగ్ చూసుకొని బ్లౌజ్ సపరేట్ చేయించుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ బ్లౌజ్ చూపించాను. సో సారీలో బ్లౌజ్ అది సపరేట్గా స్టిచ్ చేయిద్దామని అది సపరేట్గా పెట్టాను. ఎందుకంటే నేను తీసుకుంది పట్టు సారీ కదా, సో రెండు మిక్స్ చేయొద్దు, నాకు 2 బ్లౌజెస్ కూడా ఉంటాయని చెప్పేసి అలా చేశాను అనమాట. కొంచెం బ్రెయిన్ వాడుతున్నాను ఈ మధ్య నేను. అలా వాడుతుండాలి అప్పుడప్పుడు ఆడవాళ్ళకి. మగవాళ్ళు జోబి ఖాళీ చేస్తుండాలి. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ చూసాం కదా, ఇప్పుడు మనం శారీ చూద్దాం. ఓకేనా. సో ఈ బ్యూటిఫుల్ పట్టు శారీ ఎంత బాగుందో. నాకైతే ఈ కలర్ షేడ్ లేదు, పేస్టల్ కలర్, గోల్డ్ పేస్టల్ కూడా కాదు, ఇది గోల్డ్ మిక్సింగ్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు అని చెప్పేసి పర్టికులర్గా ఈ డిజైన్ నేను సెలెక్ట్ చేసుకొని వీవింగ్ చేయించాను అనమాట. ఇది వచ్చేసి జిఎం సిల్క్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను చూసి వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళతో మాట్లాడి నాకు ఈ డిజైన్ కావాలి, ఈ కలర్ కాంబినేషన్ కావాలి, ఈ మోడల్ కావాలి అని చెప్పి మాట్లాడి ఈ వీవింగ్ చేయించుకున్నాను అనమాట. వీళ్ళ దగ్గర కంచిపట్టు శారీస్, అలాగే ఫ్యాన్సీ టిష్యూ శారీస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్అవుట్ చేసేసేయండి. అండ్ చూడండి శారీ అయితే బార్డర్ ఎంత బాగుందో కదా, ఇక్కడ బర్డ్స్ కూడా వచ్చాయన్నమాట. యాక్చువల్లీ నేను ఈ బర్డ్స్ తీసుకుందాం అనుకున్నాను బ్లౌజ్లోకి. సో ఇది సేమ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను అది తీసుకోకుండా ఓన్లీ నా చింతలకి కాంబినేషన్ ఉండాలని చెప్పేసి నేను అలా డిజైన్ చేయించుకున్నాను అనమాట. బేసిక్గా మనం బర్డ్స్ కూడా తీసుకొని చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నా కూతురు నేను కాంబినేషన్ దగ్గరగా ఉండాలి కదా, సో అందుకని చేయించుకోలేదు. అండ్ ఈ బర్డ్స్ గోల్డ్ కలరు అండ్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట. సో మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు అండ్ లైటింగ్లో బాగా కనిపిస్తుంది ఇది. అండ్ మన ఫంక్షన్లో లైట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం సారీ హైలైట్ గోల్డ్ కలర్లో ఉంటుందన్నమాట. అది విషయం. సో ఇదంతా పైటంచు వచ్చింది. సో చూడ్డానికి మనకి కెమెరా రికార్డ్ అంటే సరిగ్గా కనిపించకపోవచ్చు కదా, సో మనకి రియల్గా అనేది చాలా చాలా బాగుందన్నమాట. ఇది కట్టుకుంటే ఆ లుక్కే మారిపోతుంది. నేను ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిక్సెల్గా అప్లోడ్ చేస్తాను కదా, మీకు నచ్చితే డెఫినెట్గా మీరు వాళ్ళ దగ్గర వీవింగ్ చేయించుకుని 100% ట్రస్ట్ పేజ్ అనమాట. జెన్యున్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఎందుకంటే మనము ఇట్లా ఇవి మనకి టాజల్స్ కానీ ఈ థ్రెడ్స్ కానీ ఈ థ్రెడ్ చేసేటప్పుడు మనకు తెలిసిపోతుంది. నేను వచ్చిన తర్వాత చెక్ చేయించాను సారీని, ఎందుకంటే మనం అంత అమౌంట్ పెట్టి మనము తీసుకున్న తర్వాత అంటే జెన్యున్గా వస్తుందా రాదా అని. కానీ జెన్యున్ సారీ అనమాట, కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు సారీ ఇది. సో ఎంత బాగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎలా అనిపించింది ఈ సారీ. సో ఈ సారీ నేను కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందా అని ఊహల్లో తేలుతూ ఉన్నాను. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. వెయిటింగ్ అనమాట, ఎంత త్వరగా కట్టుకోవాలి అని. సో ఈ సారీ మొత్తం లోపల ఇలా వస్తుంది, మొత్తం గోల్డ్. భలే ఉంది కదా అసలు. నాకు యాక్చువల్ ఎప్పటి నుంచో కంప్లీట్గా గోల్డ్ కట్టుకుందాం అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సో పింక్ గోల్డ్ కాంబినేషన్ నా దగ్గర ఇప్పటివరకు సారీ అయితే లేదు. సో కట్టుకుందామని చూస్తే వాళ్ళని కొన్ని పిక్స్ పంపించండి, నాకు రిఫరెన్స్ పిక్స్ నేను కూడా పంపించాను. సో వాళ్ళు మొత్తానికి అయితే ఈ కలర్ కాంబినేషన్లో నాకు పంపించారు. చూడగానే ఓకే ఇమీడియట్లీ అని బుక్ చేసేసుకున్నాను అనమాట.
సో మనం ఏదైనా ఎకేషన్స్ ఉంటే మాత్రం కొంచెం 1 వీక్ 10 డేస్ ముందు బుక్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు వీవింగ్ చేస్తారు కదా, సో వీవింగ్కి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో అది కూడా బెంగళూరు నుంచి రావాలి కాబట్టి కొంచెం ముందే చేసుకుంటే బెటర్, ప్లానింగ్స్ ఉంటే బెటర్ కదా. సో అలా ప్లాన్ చేసుకొని నేను ఇది తీసుకున్నాను. మధ్యలో అయితే ఒక మామిడి పుంజులు అంటారు కదా, మామిడి పుంజులు లాంటివి కూడా వచ్చినాయి. ఎలా అనిపించింది ఈసారి? గోల్డ్ టిష్యూ కూడా కాదు, గోల్డ్ పట్టు చీర అనమాట. భలే ఉంది, సిల్వర్ కలర్ గోల్డ్ పట్టు చీర. ఓకేనా, దీనికి అందుకనే ఈ కలర్ కాంబినేషన్ నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. బ్లౌజు బేసిక్గా మామూలుగా ఇందులో కూడా పట్టు చీర వచ్చింది, పట్టు బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేయించుకోవచ్చు. కానీ నాకేమనిపించింది అంటే అది సపరేట్గా స్టిచ్ చేపిస్తాను. చాలా చాలా బాగుంది, గోల్డ్, నేను అది కూడా చూపిస్తాను. చాలా బాగుంది అది. సో అది సపరేట్గా డిజైన్ చేయించుకుందాము. ఇది ఓన్లీ ఇలా క్లాత్ తీసుకొని డిజైన్ చేపిద్దామని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. ఎలా అనిపించింది? బాగుంది కదా. సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను జిఎం సిల్క్స్, మీరు కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ నెంబర్, ఫోన్ నెంబర్, అలాగే డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, సో శారీ చూసారు కదా, సో శారీ మీద బ్లౌజ్ చూసారు కదా. అలాగే ఇప్పుడు అందరూ చాలా ఏమంటారు చున్నీలు వేస్తున్నారు శారీ మీద. ట్రెండింగ్ ఉందంటే ఇంక వేయాలి కదా, తప్పదు అన్నట్టు ఇది కూడా తీసుకున్నాను. బేసిక్గా మగ్గం వర్క్ చేపిద్దాం అనుకున్నాను, బట్ అంత టైం లేకుండే అనమాట. టైం అంతా ఇట్లా కంజెస్టెడ్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇట్లా నేను రెడీమేడ్ది తీసేసుకున్నాను అనమాట. లక్కీగా ఏంటంటే నాకు ఈ లేస్ మొత్తం లైక్ మగ్గం వర్క్ లాగా చక్కగా, అండ్ మనకి లేస్ చక్కగా వచ్చింది బార్డర్ మొత్తం, అలాగే బుటీస్ కూడా ఇచ్చారనమాట ఇట్లా. సో అందుకని ఇలా రెడీమేడ్ తీసేసుకున్నాను, బెటర్ కదా. ఎందుకంటే 1 టైం యూజ్ నేనైతే యూజే చేయను. ఒకవేళ ఆఫ్ సారీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఎందుకులో ఇప్పుడు నాకు టైం కూడా లేదు, మగ్గం వరకు మినిమం 15 డేస్ 10 డేస్ టైం పడుతుందని చెప్పారు. సో ఎందుకు అంత టైం తీసుకోవడం, ఇప్పుడు హడావిడిగా అంత స్ట్రెస్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఇట్లా తీసేసుకున్నాను. ఆల్రెడీ పిన్ పెట్టుకున్నాను అనమాట దీనికి రెడీగా అని చెప్పేసి, ఎందుకంటే రేపే ఈవెంట్ కదా. సో అందుకని చెప్పేసి పిన్ పెట్టుకున్నాను రెడీగా. ఎలా అనిపించింది? ఇది రాణి దుప్పట వేయాలి, అసలు వేస్తానా వేయను అనేది క్వశ్చన్ మార్కు. సో చూద్దాంలే అన్నట్టు అయిపోయింది. సో అందుకని చెప్పేసి నేను పెద్దగా ఎక్కువ ఫోకస్ చేయలేదు దీని మీదకి. సో ఇట్లా నేను రెడీమేడ్ తీసేసుకొని దీనికి మ్యాచ్ చేసుకున్నాను అనమాట. అందుకంటే సిమిలర్ పింక్ కాంబినేషన్ ఉంది కాబట్టి, సారీ గోల్డ్ వచ్చింది కాబట్టి మనకి ఇది హైలైట్ అవుతుంది అని చెప్పి పింక్ తీసేసుకున్నాను. సో ఇది రాణి దుప్పట అనమాట, రాణివారు ఇది. ఓకేనా. సో శారీస్ అయిపోయిన తర్వాత నేను మమ్మీ శారీ చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి కలంకారీ శారీ అనమాట, కొనుక్కుంది. సో దీని కలర్ కాంబినేషన్ మనము రెడ్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రేయ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇంత బ్యూటిఫుల్ వర్క్ అంటే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అయ్యో ఎంత బాగుందో కదా అనిపించింది. అంటే ఎప్పుడు కూడా మనం చేయించిన దానికన్నా పక్క వాళ్ళు ఏం వేసుకుంటున్నారో దాని మీదే ఉంటుంది ఫోకస్ మొత్తము. సో ఈ మగ్గం వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయ కలెక్షన్స్. అండ్ ప్రతిదీ దద్దోజీ వర్క్, గోల్డ్ వర్క్ అనమాట. అండ్ కింద చిన్న చిన్న టజల్స్ వచ్చింది, అండ్ పట్టు వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా సేమ్ వర్క్ వచ్చింది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇట్లా మగ్గం వర్క్ వచ్చింది కంప్లీట్గా. ఈ స్టోన్ మగ్గం వర్క్, ఫ్లవర్స్ అంతా ఓన్ డిజైన్, తన ఓన్గా డిజైన్ చేసి పంపించేశారు. నేనైతే ఈ డిజైన్ కావాలి, ఆ డిజైన్ కావాలని ఏం చెప్పలేదన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా ఇలా మొత్తం మగ్గం వర్క్ చేశారు. ఎంత బాగా అనిపించింది నాకు. అంటే బేసిక్గా చెప్పాను కదా, మన మగ్గం వర్క్ కన్నా పక్క వాళ్ళు తీస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది, అలా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ మెరూన్ మీద ఈ గోల్డ్ షేడ్ అనేది చాలా చాలా హైలైట్ అయిందనమాట. భలే బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇవి వేసుకున్న తర్వాత ఫోటోలు పెడతాను నేను, అప్పుడు చూడండి. బాగుంది కదా మగ్గం వర్క్, మమ్మీది ఇది. సో సారీస్ పార్ట్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మా హస్బెండ్ డ్రెస్ కూడా డిజైన్ చేపిస్తున్నామంట, అది ఆన్ ది వే. అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. చాలా మంచి డిజైనర్ అనమాట, లేదంటే పిక్స్ అయినా పోస్ట్ చేస్తాను. ఇంకా టైం పడుతుంది కాబట్టి సో చూపించలేకపోతున్నాను. ప్రజెంట్ అయితే నేను షూ కూడా చూపిస్తున్నాను. సో షూ మీద కూడా మనం మగ్గం వర్క్ చేయించామన్నమాట. ఇట్లా ఇదంతా హ్యాండ్మేడ్ అనమాట, సారీ మగ్గం వర్క్ కాదు, హ్యాండ్మేడ్ వర్క్ ఇదంతా. సో ఇది లెదర్, కంప్లీట్ లెదర్తోని మనకి ఇట్లా హ్యాండ్మేడ్ వర్క్ వచ్చింది. చాలా చాలా బాగా, చాలా అంటే చాలా క్వాలిటీ ఉన్న షూస్ అనమాట. అంటే పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది డిజైన్ వర్క్ షూ కాబట్టి పర్టికులర్గా చూపిస్తున్నాను. అండ్ డ్రెస్ కూడా వస్తుంది, అది ఒకవేళ ఎర్లీగా వచ్చేస్తే చూపిస్తాను, లేదు అంటే నేను ఫొటోస్ అయితే పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ పర్టికులర్గా డిజైన్ చేయించుకుంటున్నారు అనమాట, లైక్ యూనిక్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్, అలాగే డిజైన్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆర్ అండ్ లెటర్ వేయించుకుంటున్నారు, అది చూపిస్తాను మీకు తర్వాత. సో ప్రెజెంట్ అయితే
నా దగ్గర ఇప్పుడు షూ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అందుకే చూపించలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీకి చూపిస్తాను మీ అందరికీ. సో ఇంత మనం హైలైట్ ఉన్న సారీ కట్టుకున్నప్పుడు అలాగే హైలైట్ ఉన్న జ్యువెలరీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకనే నేను ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ నుంచి అయితే కొన్ని జ్యువెలర్స్ అయితే తెప్పించేసాను అనమాట. ఎంత బాగుంటుందో ఒక్కొక్కటి మీకు అందరికి చూపిస్తాను. ఆల్రెడీ తీసి పెట్టాను అనమాట. ఫస్ట్ వడ్డానం వచ్చింది. వడ్డానం భలే ఉంది కదా, అసలు చాలా బాగా అనిపించింది. కిందనంతా బుట్టలు టింగ్ 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 నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా. బుట్టలు వచ్చినాయి. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి మొత్తం చాలా బాగుంది కదా. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇట్లా వచ్చిందనమాట పెట్టుకోవడానికి. సో ఇది వడ్డానం. ఓకే, అండ్ నెక్స్ట్ మిగతా ఒకటి చూపిస్తాను చూడండి. సో వడ్డానం చూసారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలర్స్ జడ తెచ్చుకున్నాం అనమాట. మంచిగా బాగా అనిపిస్తాయి కదా ఇలాంటివన్నీ. చక్కగా నీట్గా మంచిగా ఇట్లా వేసుకుంటే బాగా అనిపిస్తుంది. జడబిల్ల అనమాట ఇది. అండ్ మీకు అన్నీ నీట్గా పెట్టి చూపిస్తాను. ఇవన్నీ ఇయర్ రింగ్స్, ఎందుకంటే మనకి ఆ గోల్డ్ కాంబినేషన్కి ఇలాంటి గోల్డ్ జ్యువెలరీస్ అంటే లైక్ చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఈ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. లక్ష్మీదేవి ఫినిషింగు కింద ఇట్లా జుంకాలు అండ్ ఇట్లా స్టోన్స్, ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందంటే. ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ చాలా అనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇక్కడ వీళ్ళు. చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. సో ఇవన్నీ పెట్టి చూపిస్తాను మీ అందరికీ. సో ఇవన్నీ వేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఎక్సైట్ వాళ్ళు అనిపిస్తాయి. ఇది వచ్చేసి నో స్ట్రింగ్ అనమాట. సో నో స్ట్రింగ్ క్యూట్గా ఉంది కదా. ఇది కూడా నేను మిక్సీలో సెట్ చేసి చూపిస్తాను, అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాంగ్టికా. ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. కంప్లీట్ సెట్ తీసుకున్నాను నేను మాంగ్టికా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది అసలైన హారం. ఈ హారం లక్ష్మీదేవిది. ఇవన్నీ ఇమ్మాడి సిల్వరీ జ్యువెలరీ అనమాట. ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. శ్రావణం ఆఫర్స్ అని, తర్వాత ఆషాఢం ఆఫర్స్ అని, ఇట్లా రకరకాల ఆఫర్స్ అయితే రన్ అవుతుంటాయి వీళ్ళ దగ్గర. ఎప్పుడు కూడా మంచి పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర చక్కగా. ఇట్లా ఇది లాంగ్ హారం అనమాట. అంతా స్టోన్స్ వర్క్, మొత్తం కంప్లీట్ స్టోన్ వర్క్ అనమాట. లక్ష్మీదేవి కూర్చున్నట్టు ఇచ్చారు. చాలా బాగుంది ఇదైతే. చూస్తూ ఉండిపోతున్నాను నేను చెప్పడం మర్చిపోయి. జ్యువెలరీ నెక్స్ట్ వచ్చేసి అండ్ షార్ట్ అమ్మవారు అనమాట. షార్ట్ అమ్మవారు చోకర్ తీసుకున్నాను నేను. దేనికి దానికనే చెప్పాలి. యూనిక్ పీసెస్ ఉంటాయి ఇక్కడ. మనం దేనికి దానికనే పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా. ఏది అంటే అది. సో ఇది స్మాల్ చోకర్ అనమాట. ఇలా వస్తుంది పైకి ఇది. సో ఇవన్నీ సెట్ చేస్తాను, ఆగండి మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి మర్చిపోయాను చూపించడం. ఇవి చంపస్వరాలు. ఈ సైడ్కి పెట్టుకుంటాం కదా చంపస్వరాలు, అవి మీకు సెట్ చేసి చూపిస్తాను 1 minute. సో ఇది వచ్చేసి కంప్లీట్గా జడబిల్ల కుందన్స్తో వచ్చింది. అలాగే ఇది లాంగ్ లక్ష్మీ హారం అనమాట. విత్ స్టోన్స్ కనిపిస్తున్నాయా, విత్ స్టోన్స్ లక్ష్మీ హారము. అండ్ ఇలాగ బుట్టలు తీసుకున్నాను అనమాట వీటికి సెట్గా. అండ్ అలాగే మాంగ్టీకా. ఇది వచ్చేసి షార్ట్ లక్ష్మీ హారం అనమాట. కంప్లీట్ స్టోన్ వర్క్ ఇది కంప్లీట్గా. ఎంత బాగుంది కదా. అండ్ నో స్ట్రింగ్ మ్యాచింగ్ ఉంటుందని స్టోన్ సేమ్ స్టోను. అండ్ క్వాలిటీ వైజ్గా అయితే సూపర్ అనే చెప్పాలి వీళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చేసి చంపస్వరాలు అనమాట. అండ్ అలాగే మనం వడ్డానం కూడా తీసుకున్నాం ఇక్కడ వీళ్ళ దగ్గర. కంప్లీట్ బ్రైడల్ సెట్ అన్నట్టు. ఈ బ్రైడల్ సెట్ వేసుకొని మనము చక్కగా ఫోటోషూట్ చేయించుకుంటే ఎంత బాగా అనిపిస్తాయో నాకైతే భలే అనిపిస్తుంది. ఎందుకంటే అంత గోల్డ్ మనం హెవీ సారీ కడుతున్నామంటే మినిమం ఇలాంటి హెవీ లుక్ ఉంటేనే ఆ లుక్ అనేది బాగుంటుంది. సో ఇదైతే నేను ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ
వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేస్తాను. మీరు కూడా కావాలంటే కింద ఇస్తాను, అలాగే అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు ఒకసారి వాళ్ళ పేజ్ని చెక్అవుట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో పిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆషాఢం శ్రావణ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఒకసారి వెళ్ళి మీరు కూడా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది అసలు ఏ ఆఫర్స్ రన్ అవుతున్నాయి, ఎలా ఉన్నది, అండ్ డిజైన్స్ మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. చాలా యూనిక్గా ఉంటాయి, డోంట్ మిస్ అని చెప్తాను నేనైతే. సో ఫంక్షన్ అంటేనే మనకి శారీసు, జ్యువెలరీ, బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి కదా. సో అందుకనే నేను అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట నీట్గా. సో ఇది వచ్చేసి అయిపోయింది కదా, జ్యువెలరీ కూడా అయిపోయింది. అలాగే నేను బ్యాంగిల్స్ కూడా చక్కగా కస్టమైజర్ చేసుకున్నాను అనమాట బ్యాంగిల్స్. సో అవి కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఎంత బాగున్నాయి, నాకు అయితే బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి. ఎందుకంటే ఓన్గా అనమాట, నేను ఓన్గా చక్కగా ఒక పిక్ రిఫరెన్స్ పెట్టేసుకొని నాకు ఇలా కావాలి అలా కావాలి అని చెప్పి నేను చాలా ఇష్టంగా చేయించుకున్నాను కస్టమైజర్ వాళ్ళ దగ్గర. సో ఇది వచ్చేసి ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ. ఫంక్షన్ వచ్చిందంటే చాలా మా ఆయన జోబి ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే మనకి శారీకి తగ్గట్టు మనకి జ్యువెలరీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, దీంట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సో అందుకనే కూడా ఇట్లా పర్చేస్ చేసేస్తాను నేను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తాను మీ అందరికీ. ఎంత బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి బ్యాంగిల్స్. అవి కూడా కస్టమైజ్ చేస్తాను, చూపిస్తాను నాకండి. సో సారీ చూసారు, బ్లౌజ్ చూసారు, అన్నీ చూసారు కదా. మనం ఇంపార్టెంట్ బ్యాంగిల్స్ కదా, చాలా ఇంపార్టెంట్ బ్యాంగిల్స్. యాక్చువల్లీ నేను ఇమ్మడి నుంచి తెప్పించుకుందాం అనుకున్నాను బ్యాంగిల్స్ కూడా కొనేద్దామని. సో కానీ ఈసారి కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఇట్లా బ్యాంగిల్స్ చేయించాను అనమాట. దీనికి నేను సెట్ చేసి చూపిస్తాను మీ అందరికీ. సో ఇట్లా సెట్ చేసామన్నమాట బ్యాంగిల్స్. ఎట్లా అనిపిస్తుంది, భలే ఉంది కదా అసలు, నాకైతే భలే నచ్చింది ఈ బ్యాంగిల్స్. సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇది ఎలా ఉంది, బాగుంది కదా. సో ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ అనమాట, హ్యాండ్మేడ్ బ్యాంగిల్. ఇది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండ్ ఇవి వచ్చేసి తనే డిజైన్ చేసిందనమాట. ఇది నాకు ఏదైతే కావాలి అన్నానో, ఎందుకంటే శారీ మీద బర్డ్స్ ఉన్నాయి. సో నాకు అలా నెమలి కావాలి, అందుకని చిలకలు వేయలేరు కదా, అందుకని నెమలి అయితే కొంచెం పక్కకు ఉంటుందని నెమలి కావాలని చెప్పాను. చూడండి మన పిచ్చి ఎలా ఉంటుందో, చిలకలు వేయలేరని నెమలి పెట్టచ్చు. సో నెమలు కావాలని చెప్పేసి అన్నాను. కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ పింక్ పంపించాను అనమాట. నేను ఇది ఒక్కటే చెప్పాను, కానీ తను ఇవన్నీ చేసి పంపించింది. సో యాక్చువల్లీ నేను మధ్యన గ్లాస్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, సో గ్లాస్ బ్యాంగిల్ వేద్దాం అనుకున్నాను. కానీ తను ఏం చేసింది, నాకు చెప్పలేదు ఇవి చేస్తున్నట్టు. ఓన్లీ ఇవే నేను 4 బ్యాంగిల్స్ చాలు తనకి అని చెప్పాను నేను. తను ఏంటంటే లేదు అని చెప్పేసి ఇవన్నీ చేసి పంపిస్తారు. నేనే అనిపించింది వావ్ ఇవే సెట్ అయిపోయింది, ఇంకెందుకు గ్లాస్ బ్యాంగిల్స్ అనుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కాసుల పేరులాగా అన్నట్టు. ఇది వచ్చేసి ఒక సింగిల్ బ్యాంగిల్ లాగా. ఇది వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్, పింక్ స్టోన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మొత్తం భలే అనిపించింది. ఇవన్నీ సెట్ చేసి ఇట్లా 2 హ్యాండ్స్కి పెట్టుకుంటే భలే అనిపిస్తుంది. ఇవన్నీ మీకు సెట్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇవే కాదు, మళ్ళీ తను అంటే ఇప్పుడు ఈవెంట్కి మనకి యూజ్ అవుతుందని చెప్పేసి కంప్లీట్గా మొత్తం ఇవన్నీ పంపించింది. నా చింతలకు కూడా పంపించింది. ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, రీల్స్ షార్ట్స్ అన్నీ చూసేసేయండి. ఏమేమి పంపించారు మీ అందరికీ చెప్పేస్తాను, ఓకేనా. సో బ్యాంగిల్స్ ఎలా అనిపించింది, మెయిన్ అయితే నేను బ్యాంగిల్ గురించి చెప్పాను అనమాట. అండ్ వీళ్ళ పేజ్లోని ఇవే బ్యాంగిల్సే కాదు, అండ్ వరలక్ష్మి రథానికి రిటర్న్ గిఫ్ట్స్ కూడా వాళ్ళు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ వ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ పేజ్కి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అర్థమైపోతుందండి. ఎంత బాగా కస్టమైజర్ చేసిందంటే నాకు సూపర్గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా బాగా అనిపించింది. బాగున్నాయి కదా. అండ్ ఇవి వేసుకున్న తర్వాత నేను పిక్స్ అయితే పోస్ట్ చేస్తాను, ఓకే. సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ బై వంశిక. అండ్ కింద ట్యాగ్ చేస్తాను వాళ్ళ పేజ్ని కూడా, ఒకసారి చూసేసేయండి. చూసారు ఎంత బాగున్నాయి, క్యూట్ ఉన్నారు. చాలా బాగున్నాయి, కస్టమైజర్ చేయించుకున్న బ్యాంగిల్స్, అందుకే అంత ఇష్టంగా చెప్తున్నాను అనమాట. ఇలా కూడా మీరు కూడా కస్టమైజర్ చేయించుకోండి, ఎందుకంటే లైఫ్ టైం మెమొరీ కదా ఇవన్నీ. సో చాలా బాగుంటాయి అన్నమాట. ఇట్లా భలే క్యూట్గా ఉన్నాయి కదా. సూపర్ అని చెప్పాలి, చాలా ఇష్టంగా చేయించుకున్నా, ఓకేనా. ఆమె ఇవే కాదండి, రిప్లికా ఆర్ట్ చేస్తారు. అలాగే మనకి హ్యాండ్మేడ్ హెయిర్ బ్యాండ్స్ అండ్ సారీ పిన్స్, హెయిర్ క్లిప్స్, ఇలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అయితే వాళ్ళ పేజ్లో ఉన్నాయి. ఒకసారి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళైతే. తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, నాకు ఇలా కావాలి అలా కావాలంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్తాను నేనైతే. అంత బాగున్నాయి. మీకు ఏవైనా అవసరం ఉన్నంటే ఏవైనా ఎకేషన్స్ కానీ, ఇలాంటి వరలక్ష్మి రథాలకు కానీ, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఇట్లాంటివి కావాలి
కావాలన్నా కూడా వాళ్ళు చేసి పంపిస్తారు. ఒకసారి వాళ్ళ పేజ్ని అయితే చెక్అవుట్ చేసేసేయండి. ఓకేనా? సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకి డెకోర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని చెప్పి ఈ హుప్స్ అండ్ నాట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే డెకోర్ ఐటమ్ పంపించారండి. చూపించేస్తాను మీ అందరికి. ఇంకా నేను కూడా ఓపెన్ చేయలేదు, చూడండి సీల్ అలాగే ఉంది. ఇవన్నీ సెట్ చేసుకోవాలి అన్నమాట. వీళ్ళ పేజ్లో అయితే ఇట్లాంటి డెకోర్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అండ్ వరలక్ష్మి రథం కూడా వస్తుంది కదా, వరలక్ష్మి రథం కూడా మనం ఇలాంటివన్నీ మంచి మంచివి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇగో బేబీవి అంత క్యూట్గా ఉన్నాడు కృష్ణుడా, భలే క్యూట్గా ఉంది కదా కృష్ణ. హుప్స్ అండ్ నాట్స్ అని చూడండి. అండ్ ఇది వచ్చేసి స్టాండ్స్ అనమాట. ఇవన్నీ సెట్ చేయాలి, ఇప్పుడు చూడాలి. సెట్టింగ్ చేసిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. వావ్, ఇవన్నీ చెక్క. ఓకే, ఇది ఉయ్యాల తొట్టే మనకి ఇలా పంపించేస్తే హ్యాపీ కదా, మనం ఇంట్లో డెకోర్ చేసుకోవచ్చు, చక్కగా మనమే సెట్ చేసుకోవచ్చు. వావ్, మొత్తం మ్యాగ్నెట్తో ఇది సెటప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా ఏదంతా సెట్ చేసుకొని మీ అందరికీ చూపిస్తాను. ఓకేనా? మీకు కూడా కావాలంటే కింద వాళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను అండ్ చూసేసేయండి ఒకసారి. హుప్స్ అండ్ నాట్స్ అని చెప్పేసి భలే ఉన్నాయి అసలు ఇవైతే. బ్యాంగిల్స్ కూడా సెట్ చేశారే, లోపల బ్యాంగిల్స్ ఉన్నాయి, కాంప్లిమెంటరీ అనుకుంటా. సో ఇదేంటి, చెక్కలండి. చెక్కలు సైడ్ పెట్టుకుంటాం కదా మనకి ఇట్లా, అవి చెక్కలు. ఇవి అన్నీ మనం ఫిట్ చేస్తే మనకు ఆ లుక్ అనేది వచ్చేస్తాయి. 2 ఉన్నాయి, 2 ఆర్డర్ చేశాను నేను. 2 కూడా సెట్ చేసి చూపిస్తాను మీ అందరికి. ఓకేనా? తాంబూలాలు ఇచ్చారు. ఇవన్నీ ఇంకా చెక్కలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉయ్యాల సెట్ చేస్తాను. చూడండి, నేను చెక్క చిన్న ప్లేట్లోని చీర కట్టారు. అంటే చీర తాంబూలం ఇస్తాం కదా, అట్లా అన్నట్టు. ఇవి కూడా తాంబూలాలు చెక్క. ఇంత భలే అనిపిస్తాయి కదా, క్యూట్ ఇలా ఉంటే. ఇంకా మిస్ అయినాయి ఉన్నాయి. సరే, ఇదైతే నాకు హుప్స్ అండ్ నాట్స్ నుంచి అయితే వచ్చింది. ఓవరాల్గా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నేను యాడ్ చేసి నేను వ్లాగ్లో యాడ్ చేస్తాను, చూపిస్తాను మీ అందరికీ. సో ఇలాంటివి అంటే గిఫ్ట్ ఐటమ్స్ కానీ మనకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ వీళ్ళు బాగా చేస్తారనమాట. వీళ్ళ పేజ్లో కూడా బాగుంది. సో ఫర్దర్గా ఏమైనా నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఆర్డర్ ఇస్తూ ఉంటాను వీళ్ళ దగ్గర. సో ఇది ఫైనల్ వ్లాగ్. నా శారీ డిజైనర్, మమ్మీ శారీ డిజైనర్, అలాగే మా హస్బెండ్ కూడా రావాలి, అది కొంచెం లేట్ అయ్యేటట్టుంది, అది కూడా చూపించేస్తాను. ఇట్లా అందరూ డిజైన్ చేయించుకున్నాం అనమాట. అలాగే జ్యువెలరీస్ ఇలా ముందే ఐడియాగా మనం అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే మనకి ఫర్దర్గా ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఇమీడియట్లీ కావాలి అనే టెన్షన్ ఉండదు అనమాట. సో అందుకనే నేను ఇవన్నీ త్వరగా చేంజ్ పెట్టేసుకున్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.